నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఎంపీ గోరంట్ల మాధవ్కు మద్దతుగా కురుబ సంఘం ర్యాలీ. ఏబిఎన్ చంద్రబాబు లోకేష్పై తీవ్రస్థాయిలో మండిపాటు. రంగస్థల రంగంలో విశేష సేవలు అందించిన విజయరాజు వర్ధంతి సందర్భంగా పలువురు కళాకారుల నివాళులు. పేదలకు సహాయ సహకారాలు అందించడమే లక్ష్యం. కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి వెల్లడి. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన చేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ. డీటెయిల్ చూస్తే అనంతపురంలో ఎంపీ గోరంట్ల మాధవ్కు మద్దతుగా కురుబ సంఘం నాయకులు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ రామ్నగర్లోని గోరంట్ల మాధవ్ ఇంటి నుంచి సప్తగిరి వరకు సాగింది. ఆ ర్యాలీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, ఏబిఎన్ అధినేత రాధాకృష్ణ చిత్రపటాలకు చెప్పులతో కొట్టుకుంటూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ ర్యాలీలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న కురుబలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఎంపీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కడిగిన ముచ్చంలా ఇంటికి వస్తారని అన్నారు. కురుబ కులానికి చెందిన వారిని అణిచివేస్తున్నారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మాధవ్ వీడియోను మార్ఫింగ్ చేశారని విమర్శలు గుప్పించారు. నా పేరు సోమలింగ, కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గము. నేను మదాసి కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఈ మార్పింగ్ వీడియోలు పెట్టి వీళ్ళేదో కుతంత్రాలు చేసి రాజకీయాన్ని నాశనం చేయాలా, బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరు ఎదగకూడదనే ఒక ఉద్దేశంతో అగ్రవర్ణాలు ప్రత్యేకంగా పన్నిన కుట్ర ఈ విధంగా జరిగిందంటే రాబోయే రోజుల్లో వీళ్ళకి తగిన శాస్తి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు గతంలో ఒక నాయకుడు మా కులం మీద దౌర్జన్యం చేస్తే అతనికి ఒక ఎంపీ ఎమ్మెల్యేని ఓడగొట్టిన చరిత్ర కర్నూలు జిల్లాలో కురువలకు ఉంది. అదేవిధంగా ఇట్లా జరిగితే రేపు రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తము 13 జిల్లాలో కురువలు ఉన్నారు. అన్ని జిల్లాలో గోరంట్ల మాధవ్ గారికి ఫాలోయింగ్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. కాబట్టి ఈ రాజకీయ నాయకులకి రాబోయే రోజుల్లో తగిన శాస్తి చెప్పాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం. ఈరోజు జనాల్లో గోరంట్ల మాధవ్ గారికి ఉన్న క్రేజ్ని చూసి తట్టుకోలేని ఈ అగ్రవర్ణాలు ఏదో విధంగా ఈయనకి మంచి పేరు రాకుండా చెడ్డ పేరు తేవాలనే ఒక పెద్ద కుట్రలో భాగంగా ఈ జరిగిన ఈ సంఘటన, ఈ 2-3 రోజుల నుంచి జరిగిన సంఘటన. కానీ ఈ సంఘటన ఫోరెన్సిక్ ల్యాబ్లో అదంతా కడిగిన ముత్యంలాగా మా మాధవ్ గారు బయటకు వస్తారు. అంతేకాదు వైఎస్ఆర్సీపీ పార్టీకి కురువలు అండగా ఉన్నారని తెలిసి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం గవర్నమెంట్ అయితేనేమి పార్టీ అయితేనేమి కురువలకు పెద్దపీట వేసి ఎన్నో పదవులు కట్టబెడుతున్న చూసి ఓర్చుకోలేని అగ్రవర్ణాలు ఈరోజు మా మాధవన్న మీద వచ్చిన ఆరోపణలను రుజువు చేసుకునే దానికోసము శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాము. ఈ దుష్ట చతుష్టయం డూప్లికేట్ మాట్లాడి మాకు అనవసరంగా ఇంత రాజ్యాంగం చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. ఈ పద్ధతి మానుకోకుంటే బాగుండదని హెచ్చరిస్తున్నాం. ప్రముఖ రంగస్థల కళాకారుడు కళారత్న మాతంగి విజయరాజు 11వ వర్ధంతి సందర్భంగా బాపట్ల మూర్తిరక్ష నగర్లో ఆయన విగ్రహానికి కుమారుడు వంశీ విజయ్ కుమార్ పలువురు నాటక కళాకారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం తన తండ్రి సహచరులు పేద కళాకారులకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. రంగస్థల కళారంగంలో 3 దశాబ్దాలుగా విజయరాజు సేవలందించి జాతీయ స్థాయి కీర్తిని సంపాదించి ఎన్నో బిరుదులు, సన్మానాలను అందుకున్నారని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపాల్ డానియల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కళారత్న నటకిరీటి మాతంగి విజయరాజు గారు మా నాన్నగారి యొక్క 10వ వర్ధంతి. దీన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ కొంతమంది పేద ప్రజానికానికి అంటే పేద కళాకారులకు అందరికీ కొంతమందికి మేము
ఈ యొక్క నిత్యావసర సరుకులు సరఫరా చేయాలని అనుకున్నాము. యాక్చువల్గా పెద్దగా దశమవర్ధంతి కాబట్టి చాలా పెద్దగా భారీగా చేయాలనుకున్నాం, కానీ ఈ కరోనా కారణం వల్ల చేయలేకపోతున్నాము. దానికి అన్నిగా భావించవద్దు. అలాగే ఈ కార్యక్రమంలో ఈ నిత్యావసర సరుకులు కొంతమంది కళాకారులకు పంచుతున్నాము. అలాగే కొంతమంది పేద విద్యార్థులకి వాళ్ళ హాస్టల్లో భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశాము. ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము. ఇది నాన్నగారి పేరు మీద ఒక ట్రస్ట్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమం అంతా చేస్తూ ఉన్నాము. అంతే అదేవిధంగా గవర్నమెంట్ వాళ్ళు ఎన్నో రకాల ప్రజలకు చాలా ఉపయోగకరమైన పనులు చేస్తూ ఉన్నారు. కానీ నా మనం ఏంటంటే ఈ కళాకారులను కూడా గుర్తుపెట్టుకొని వారికి కూడా ఏదైనా తగినంత సహాయం చేయగలిగితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ గవర్నమెంట్ వారికి మనం కొంచెం కళాకారులను కూడా గుర్తుంచుకోండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రజల కోసం వాళ్ళని వాళ్ళు కరిగించుకొని, అంటే వాళ్ళ శ్రమని పెట్టి ప్రజలకు ఎంతో సంతోషాన్ని ఇస్తారు. అందువల్ల వాళ్ళు కొవ్వొత్తులాగా కరిగి ప్రజలకు ఆనందాన్ని ఇస్తారు. అటువంటి కళాకారుని తప్పకుండా మనం గుర్తు చేసుకోవాలి. చనిపోయిన కళాకారులందరికీ నివాళులు అర్పిస్తూ నాన్నగారికి కూడా నివాళులు అర్పిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పేదలకు సహాయ సహకారాలు అందించడమే తమ ట్రస్ట్ ముఖ్య లక్ష్యమని కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా చౌడపూర్ పరిధిలోని లింగంపల్లి తండాలో అనారోగ్యానికి గురైన మాణిక్ నాయక్ కులకచెల్లకు చెందిన నాగేను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరికి 10,000 రూపాయల వంతున ఆర్థిక సాయం అందజేశారు. పరిగి నియోజకవర్గంలో మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ, కృష్ణయ్య, లక్ష్మణ్, జర్నలిస్టు చందు తదితరులు పాల్గొన్నారు. ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితులు తీయని కాదు, వీక్ బాడీ వీక్ ఉంది. ఇక అంటే ఇంతకుముందు హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడే ఉంటుంది, కొంచెం కూడా కనిపించదు, అసలు ఏం కనిపిస్తుంది సార్. అంటే ఇప్పుడు ఆపరేషన్ కూడా కాదు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. కామినేని అక్కడక్కడ చూపించినాం, వేరే దగ్గర సరోజిని కూడా చూపించినాం, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి. ఇక అప్పటి నుంచి అంటే అక్కడ ఉన్నప్పుడు ఇక పెయింటింగ్ పని చేసుకొని కలర్ పని అంటే ఇప్పుడు కూలి చేసుకొని అక్కడే ఉంటుంది ఫ్యామిలీ మొత్తం. ఇప్పుడు ఈ 10 నెంబర్ నుంచి ఒక 1 ఇయర్ నుంచి ఇక్కడే ఉంటున్నాను. షుగర్ ఎంత ఉంటుంది? షుగరు అంటే ఫస్ట్ నుంచి 350 ఎప్పుడు తగ్గలే? తగ్గలేదు సార్. ఎన్ని ఏళ్ళు ఉండే షుగర్? నాకు ఒక 15 సంవత్సరాలు అయ్యాయి సార్. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా షేర్లింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో పద్మశాలి సంఘం ప్రతినిధులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ జెండా ఊపి ప్రారంభించారు. కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ పలు కాలనీలో బైక్ ర్యాలీగా బయలుదేరి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చేనేత జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అల్విన్ కాలనీ పద్మశాలి సంఘం కార్యనిర్వాహకులు, పద్మశాలి సంఘం అధ్యక్షుడు నోముల ఆంజనేయులు నేత, డివిజన్ మాజీ అధ్యక్షుడు జిల్లా గణేష్ నేత, యువ నాయకుడు రామకృష్ణ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు సమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పాటిస్తుందని పార్టీ తెలంగాణ కన్వీనర్ నాగేశ్వరరావు గౌడ్ అన్నారు. హైదరాబాద్ సైఫాబాద్లో రాష్ట్ర నూతన కమిటీని ఆయన నియమించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ నాగపూర్లో 5 లక్షల జనాభాతో పార్టీని ప్రజల కోసం స్థాపించారని అన్నారు. తమ పార్టీ పేదలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అందువల్ల మా యొక్క పార్టీ నాయకులు రేపటి నుంచి ఈ యొక్క స్కీములే కానీ మరి ఎస్సీఎస్సీలపై దాడులే కానీ ఇవన్నీ కూడా ఖండిస్తూ రిపబ్లిక్ పార్టీ ఇండియా ఎప్పుడు కూడా ప్రజలకి అండగా ఉంటుంది, పేద ప్రజలకి అని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వంపై ఉన్నటువంటి కొన్ని నిర్ణయాలు కూడా మేము వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్ళడానికి అంబేద్కర్ పార్టీ వారసులుగా మేము ఇప్పుడు కూడా పేద ప్రజలకు అండగా ఉంటాం తెలియజేస్తూ ఈ రోజున మీరందరూ విలేకరులు ఇక్కడికి వచ్చినందుకు జై భీమ్, జై భారత్, జై హింద్. ప్రతి గ్రామాల నుంచి మాకున్నటువంటి నెట్వర్క్ భారతదేశంలో ఏ పార్టీ కూడా, ఎందుకంటే భారతదేశంలో మహాత్మా గాంధీ ఉండడాలు మాకు తెలియదు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఊరు లేని లేదు, ఆయన విగ్రహం లేకుండా ఏ ఊరు కూడా లేదు. అందువల్ల ఎక్కడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంటాడో అక్కడ మా పార్టీ నిర్మాణం జరిగింది. పేద ప్రజలకు మేము ప్రజల్లోకి వెళ్ళి చొచ్చుకుపోయి మా పార్టీ నిర్మాణం చేసుకోవడానికి ముందుకు వెళ్తాము. భారత ఎన్డీఏ గవర్నమెంట్లో మేము భాగస్వామి పార్టీగా ఉన్నాం. అయితే రేపు ఎన్నికల్లో మరి ఇక్కడ మరి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా స్పందిస్తారో తెలియదు. కలిసి పోటీ చేయొచ్చు, లేదంటే మేము స్వతంత్రంగా మేము పార్టీ చేసుకునే అవకాశాలు ఎక్కువ. మోహన్ సింగ్ నరేంద్ర గౌడ్ గారిని కేంద్ర మంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రి కమిటీ అధ్యక్షులుగా నియమిస్తున్నాం. కూర్చోన్నాము. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 129వ డివిజన్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో షాపూర్ నగర్ గాజుల రామారం చౌరస్తా వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ మాట్లాడుతూ పద్మశాలి సంఘం సభ్యులంతా కలిసి తమ హక్కుల కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్లోని సంఘం నాయకులు, కుత్బుల్లాపూర్ పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అప్పుడే మీకు
హైదరాబాద్ కొత్తపేట డివిజన్ పరిధిలోని విశాల్ మెగామార్ట్ పక్కన గడ్డం సాయి కిరణ్ రాహుల్ రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో మీట్ కంపెనీని నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గడ్డం సాయి కిరణ్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన తక్కువ ధరలు అందించాలనే ఉద్దేశంతో ఈ మీట్ కంపెనీ ఏర్పాటు చేశామన్నారు. 2 కిలోమీటర్ల పరిధిలో హోమ్ డెలివరీ సదుపాయం ఉందని తెలిపారు. నాగోల్ రోడ్లో ఉన్నటువంటి విశాల్ మెగా మార్కెట్ దగ్గర మీట్ కంపెనీ అని మేము నూతనంగా ఈ యొక్క స్టార్టప్ని స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల్లో దాదాపు మటన్, చికెన్, ఫిష్ దానిపైన నాన్ వెజ్ పైన ఎక్కువ జనాలు దీన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనము దాదాపు 2-3 ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేసాం వీటిపైన. చికెన్, మటన్, ఫిష్ పైన పబ్లిక్ అందరూ కూడా తెలంగాణలో ముఖ్యంగా ప్రతి పండుగ కానీ ప్రతి ఫెస్టివల్ కానీ దీన్ని చాలా సంతోషకరంగా తీసుకుంటా ఉన్నారు. కాకపోతే చికెన్, మటన్ దాంట్లో నాన్ హైజీనిక్ లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో మేము దీన్ని హైజీనిక్గా ఇస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఈరోజు మేమే ఓన్ ఫార్మ్స్ ఏర్పాటు చేసుకొని గోట్ ఫామ్, మరి ఫిష్ ఫార్మింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ పౌల్ట్రీస్ మాకు సొంత ఫామ్ చేసుకొని అక్కడ నుంచి మేము సప్లై చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మీట్ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాణ్యతమైనటువంటి క్వాలిటీతోని తక్కువ రేట్తోని మంచి క్వాలిటీ ఇవ్వాలని ఒక ఉద్దేశంతో మీట్ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీట్ కంపెనీలో ఓన్లీ మళ్ళీ ప్రిపేర్ అయినటువంటి ఫుడ్ కూడా అంటే ఆల్రెడీ రెడీ టు కుక్ కూడా మనం ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకోటి ఏంటంటే మనకు ఈరోజు స్పెషల్ ఆఫర్ ఏంటంటే 25% డిస్కౌంట్ కూడా ఏర్పాటు చేశాము. హోమ్ డెలివరీ 2 కిలోమీటర్స్ హోమ్ డెలివరీలో కూడా మనము ఫ్రీ డెలివరీ ఇస్తున్నాము. అండ్ ముఖ్యంగా ఈరోజు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి దాంట్లో నాన్ వెజ్ ఎస్పెషల్లీ మీట్, గోట్ చాలామంది కూడా చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో అవన్నీ కూడా మళ్ళీ ఆ ఇష్యూస్ ఇక్కడ రాకుండా అవన్నిటిని మేము రీసెర్చ్ చేసి ఆ ఇష్యూస్ని మనము ఓవర్కమ్ చేస్తూ ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తూ ప్రతి వ్యక్తికి క్వాలిటీ అయినటువంటి మీట్ని ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఈ మీట్ కంపెనీ ఏర్పాటు చేశాము. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి సిటీ మెయిన్ టౌన్స్లలో కూడా మేము రాబోతూ ఉన్నాం ఫ్యూచర్లో. సో ముఖ్యంగా అయితే ఇక్కడ ఈ యొక్క నాగోల్ ప్రాంతంలో ఉన్నటువంటి విశాల్ మెగా మార్కెట్ ప్రక్కన ఈ యొక్క ఫస్ట్ స్టాల్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మరి తెలంగాణలో ఉన్నటువంటి యువత అందరూ కూడా ముందుకు రావాలని ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క కంపెనీ ఏర్పాటు చేస్తూ ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని డెవలప్మెంట్స్తోని మీట్ కంపెనీ ముందుకు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో ఆదివారం నరసరావుపేట రోడ్డులోని రోటరీ హాల్లో ఘనంగా స్నేహితుల చేనేత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎం శ్రీనివాసరావు స్నేహం ప్రాధాన్యతను స్నేహితుల గురించి వివరించారు. చేనేత కార్మికుడైన బిట్రా పోలయ్యను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు తాళ్ళ అంజిరెడ్డి, అసిస్టెంట్ గవర్నర్ గల్లా సాంబశివరావు, గోగినేని నాగేశ్వరరావు, చెరుకూరి కాంతయ్య, డాక్టర్ పివి సుబ్బారావు, డాక్టర్ కందిమల్ల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్షిప్ అనేటటువంటిది సొసైటీలో చాలా కామన్గా ఉండేటువంటి వాట్స్లో ఒకటి. కొన్ని వేల మంది ఫేస్బుక్లో ఫ్రెండ్స్ ఉంటారు, వాట్సాప్లో ఫ్రెండ్స్ ఉంటారు. కానీ నిజంగా ఫ్రెండ్షిప్ అనేటటువంటి దాన్ని ఇన్నర్ సర్కిల్ ఒకరు లేదా ఇద్దరు మాత్రమే వస్తారు. మన లైఫ్ మొత్తం కూడా ఎంతో మంది పరిచయం వచ్చినా కూడా కేవలం 2 లేక 3 మాత్రమే మన ఇన్నర్ సర్కిల్లోకి వస్తారు. వాళ్ళు మనకు బాధ కలిగినప్పుడు, మన మూడ్ బాగలేనప్పుడు మూడ్ లిఫ్ట్ చేయడానికి వాళ్ళు బాగా ఉపయోగపడతారు. ఎవరి ద్వారా అయితే ఎవరితో మాట్లాడితే మనకు స్వాంతన కలుగుతుందో, మనకి హ్యాపీనెస్ కలుగుతుందో, ఎవరి ద్వారా అయితే మనం కాస్తంతో సహాయం పొందగలిగి మంచి గోల్స్ సెట్ చేసుకొని గోల్స్ రీచ్ కావడానికి ఉపయోగపడతారో వాళ్ళే లెక్కపడతారు. గద్వాల జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఎస్ఏ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఏఎస్పీ రాము నాయక్ తెలిపారు. ఆదివారం ఉదయం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన
విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 4054 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 10 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి 270 మంది సిబ్బంది నియమించారని తెలిపారు. ఆయా కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించి పరీక్ష సజావుగా సాగేటట్లు చర్యలు చేపట్టామని తెలిపారు. గేట్ లోపల గేట్ లోపల మెయిన్ ఎంట్రన్స్. ఈరోజు 7వ తారీఖు 8వ నెల ఆగస్టు నాడు మనకు చాలా సంతోషం. ప్రతి జిల్లా కేంద్రంలో ఈ సబ్ ఇన్స్పెక్టర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఈరోజు ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్ మనం జరుపుకుంటున్నాం. గద్వాల జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈరోజు మనం దాదాపు 10 సెంటర్లలో 4050 మంది క్యాండిడేట్స్ ఈరోజు అపియర్ కాబోతుండ్రు. మనకు బయోమెట్రిక్ విషయంలో కానీ ఇతరత్ర విషయంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు మనం ఈ కల్లా జిల్లా ఎస్పీ గారు రంజన్ కుమార్ యొక్క పర్యవేక్షణలో నడుస్తూ ఉన్నాయి. చాలా సంతోషం. ఎక్కడ ఎలాంటి సంఘటన లేకుండా మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈరోజు ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 4054 మందిలో 249 మంది అంటే దాదాపుగా 98.85% అంటే 98% ఈరోజు పర్సెంటేజ్ ఈరోజు 94% పిల్లలు చాలా ఉత్సాహంతో మన ఎగ్జామ్స్ రాయబోతుండ్రు. దాంట్లో నిజంగా అంటే స్వాగతం. చాలామంది మన అమ్మాయిలు కూడా ఈ ఎగ్జామ్లో అపేర్ అయిపోతుండ్రు. ఇది మంచి శుభసూచకం. ఈరోజు ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయేది మంచి శుభ పరిణామం. అదేవిధంగా మనకు 4 అబ్బాయిలు వివిధ కారణాల వల్ల వాళ్ళు లేట్గా రావడం, వాళ్ళ హాల్ టికెట్ తీసుకురాకపోవడం, దానివల్ల మనం 4 అబ్బాయిలని క్యాండిడేట్స్ని మనం ఈరోజు రిటర్న్ పంపించినాం. ఒకరు పాలిటెక్నిక్ కాలేజ్, ఒకతను డిగ్రీ కాలేజ్, ఇంకొతనేమో మన MLD కాలేజ్. అట్లా 4 పిల్లల్ని మనం వాళ్ళు వితౌట్ వాళ్ళు మర్చిపోయినో లేకుండా హడావుడి వచ్చిందో కారణాల వల్ల వాళ్ళు మనం అలో చేయలేకపోయినాం. ఓవరాల్గా ఎక్కడ కూడా బయోమెట్రిక్స్ విషయంలో కానీ లేకుంటే క్యాండిడేట్స్ ట్రాఫిక్ ఆటో డ్రైవర్లకు అండగా ఉంటానని జనగామ జిల్లా లింగాల గణపురం కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు చిట్ల ఉపేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. దుర్గామాత ఆటో యూనియన్ కార్యవర్గ సభ్యుల ఆహ్వానం మేరకు వచ్చిన ఆయన మాట్లాడుతూ యూనియన్ సభ్యులు తన దృష్టికి తెచ్చే సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని అన్నారు. వారికి ఎల్లవేళగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లేబర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కన్వీనర్ అడ్వకేట్ రాగళ్ల శ్రీహరి, ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎదునూరి కృష్ణ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎదునూరి వీరన్న, గవల మల్లేశం, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రయత్నం కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి దుర్గామాత ఆటో యూనియన్ వాళ్ళు ప్రెసిడెంట్ గారు కూడా ఒక 2 వాక్యాలు మాట్లాడాల్సిన కోరుతుంది. అధ్యక్షులు గారికి వచ్చినందుకు మాకు ధన్యవాదాలు. ఇలా ఆటో డ్రైవర్లు చాలా పేదవాళ్ళు ఉన్నారు. రోజు ఆటో నడిపించడం కూడా గడిపినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం నుంచి ఏ సహాయం చేయాలని కోరుకుంటున్నాను. మరియు ప్రతి ఒక్కరికి లేబర్ కార్డు ఇప్పించాలి. మరియు కొందరికైతే ఇందులో పరిస్థితి వాళ్ళకు కూడా డబ్బులు పెట్టి వాళ్ళ సమస్యలు వాళ్ళకున్న బాధలు చెప్పుకున్నారు. దానికి తగ్గట్టు మనం ఏమేం చేయాలన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు మీకున్నది పోలీస్ సమస్య. మీరు అంటారు కదా జనగామలో అడ్డలేదు, మాకు అడ్డ గురించి మాట్లాడాలంటే అందరూ ఒకసారి కలిస్తే డీసీరాజు పోయి ఒక అప్లికేషన్ పెట్టుకొని అక్కడ మాట్లాడదాం. డీసీరాజు మంచోడే, మనం ఏం చేద్దామని సలహా తీసుకొని దాని ప్రకారం చేసుకోవచ్చు. అదొకటి. అదేవిధంగా మీరు కూడా దయచేసి ప్రతి ఒక్కరు లైసెన్స్ తీసుకోవాలి. అపాయం పడుతుంది, ప్లస్ మీకు నష్టపరిహారం రాదు లైసెన్స్ లేకపోతే. ఎందుకంటే నేను కూడా లైసెన్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది దుబాయ్లో. నేను కూడా 90 లైసెన్స్ తీసుకున్నా.
86 నుంచి వెళ్ళి 91 వరకు లైసెన్స్ లేకుండా నడిపిన కొన్ని సమస్యలు వచ్చినాయి నాకు. బెనిఫిట్స్ రావు మనకు. లైసెన్స్ లేకుండా నడిపితే బెనిఫిట్స్ రావు. తాగి నడిపితే బెనిఫిట్స్ రావు మనకు. నువ్వు ఎంత చేసినారు తాగిన వాడ తప్పంతా నీకు చేస్తారు, ఇన్సూరెన్స్ ఇవ్వదు అన్నట్టు. సో కాబట్టి దయచేసి వాహనదారులు ఎప్పుడైనా కానీ మద్యం దాగి నేను నడపొద్దని నేను విన్నపం చేస్తున్నా. మీరు దయచేసి అది తప్ప పాటించండి. మన గురించి కాదు, మనం ఎట్లా బతున్నాం, మన పిల్లలు వెనకాలన్నారు కదా, వాళ్ళ గురించి తప్పులు చేయాలని మీ అందరికీ విన్నపం చేసుకుంటున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంపీ గోరంట్ల మాధవ్కు మద్దతుగా కురుబ సంఘం ర్యాలీ. ఏబిఎన్ చంద్రబాబు లోకేష్పై తీవ్రస్థాయిలో మండిపాటు. రంగస్థల రంగంలో విశేష సేవలు అందించిన విజయరాజు వర్ధంతి సందర్భంగా పలువురు కళాకారుల నివాళులు. పేదలకు సహాయ సహకారాలు అందించడమే లక్ష్యం. కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి వెల్లడి. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన చేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. ఇవే బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నమస్కారం.